హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో జీతూ జోసెఫ్ గారు డైరెక్ట్ చేసిన మిరాజ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే సోనీ లివ్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన అభిరామి ఫియాన్సీ కిరణ్ అయితే సడన్ గా డిసప్పియర్ అయితే అయిపోతాడు. తనని సెర్చ్ చేస్తూ తన లైఫ్ లో కొన్ని షాకింగ్ సీక్రెట్స్ అయితే తెలుసుకుంటుంది అనమాట అభిరామి. దాని తర్వాత ఏం జరిగింది, అసలు తన హస్బెండ్ ఏమయ్యాడు, ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక కంటెంట్ నచ్చితే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది భయ్యా. ఇంకెంతకాలం ఇదే రొటీన్ ఫార్మేట్ చూడాలో నాకైతే అర్థం కావట్లేదు. మలయాళం నుంచి మలయాళం థ్రిల్లర్స్ అంటే ఈ ఫార్మెట్, ఈ టెంప్లెట్ పక్క ఇంకా అదొకటి ఫిక్స్ అయిపోయారు. అదే ఫార్మెట్, అదే టెంప్లెట్ జీతూ జోసెఫ్ గారి దగ్గర నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ప్రాబ్లమేటిక్ అనిపించింది. యాక్చువల్లీ ఆయన మూవీస్ మనం చూసాం చాలా. మెయిన్ గా జీతూ జోసెఫ్ అనగానే మనకు గుర్తొచ్చేది దృశ్యం పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ ఏదన్నా సరే కానీ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్విస్ట్లు పెట్టుకుంటారు అండ్ ఆ స్టోరీ అంతా కూడా ఇంట్రెస్ట్ గా ప్రెజెంట్ చేస్తారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ స్టోరీ లైన్ ఓకే, బట్ ప్రెజెంటేషన్ ఎలా ఉందన్నదే మ్యాటర్ భయ్యా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగా తీసుకెళ్లిపోయి ఈడ్చుకుంటూ అక్కడ బట్టికెళ్ళి ఇదిగో ట్విస్ట్ నువ్వు గెస్ట్ చేయలేవు అని పాడేస్తే మొక్కన్నా తీసుకునే స్టేజ్ లో నేను లేను. ఇంకా ఆ స్టేజ్ దాటిపోయాం. ఎందుకంటే చాలా చూసేసాం ఈ టైప్ ఆఫ్ మూవీస్ అన్ని కూడా. సేమ్ అదే ఫార్ములా, సేమ్ అదే టెంప్లెట్ ఇంకెంత కాలం తీస్తారన్నదే నా బాధ. ఇది కూడా అంతే. మీకు స్టార్ట్ అండ్ స్టోరీ అయితే చాలా స్లో పేసింగ్ లో వెళ్తూ ఉంటుంది. డ్రామా చాలా ఓపిక కావాలి మీకు. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు మీకు బాగా వర్కౌట్ అవుతాయి. అవైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కొన్ని సస్పెన్స్ఫుల్ మూమెంట్స్ అండ్ ఆసిఫ్ అలీ గారు కానీ అపర్ణ బాలమురళి గారి వీళ్ళ పర్ఫార్మెన్సెస్, ఎమోషనల్ టచ్ ఇవి కనెక్ట్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ మిస్టరీ అండ్ మిస్సింగ్ పర్సన్ యాంగిల్ ఒకటి ఉంటుంది. ఇవైతే గ్రిప్పింగ్ అనిపించాయి అక్కడక్కడ. అది కూడా అంతే భయ్యా. మీకు నార్మల్ మలయాళం మూవీలు ఎప్పుడు ఉండే రెగ్యులర్ టెంప్లెట్ మలయాళం మూవీస్ ఇష్టము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత సాగదీసినా పర్లేదు, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లు వర్క్ అయితే చాలు అనుకుంటే మీరు చూడండి భయ్యా, మీకు నచ్చుద్ది. నాకు బోర్ కూడా వేసింది ఫార్ములా అన్నది టెంప్లెట్ గట. సో నాకు అందువల్ల మూవీ అయితే బిలో యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా స్లో పేస్ ఉంది, ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ట్విస్ట్లు కూడా అన్నెసరీగా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఎమోషనల్ డెప్త్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా మిస్ అవుతాయి. ఇలా చాలానే ఉన్నాయి. ఓవరాల్ గా మూవీ అయితే బిలో యావరేజ్. సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. పర్సనల్ ఒపీనియన్ అది అంతే నాకు. ఎందుకంటే మలయాళం థ్రిల్లర్స్ చాలా మందికి ఎలా ఉంటేనే నచ్చుద్ది. సో మీకు ఎలా ఉంటే స్లోగా ఉంటే నచ్చుతాయి అనుకుంటే చూడండి, మీకు నచ్చొచ్చు. ఓకే, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొన్ని మెచ్యూర్ థీమ్స్ వల్ల అర్థం కాకపోవచ్చు అంతే. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.